వర్షాలకు కూలిన దళిత కుటుంబం ఇల్లు. ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం అందించాలి. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బాధితులకు ఆర్థిక సాయం అందజేత. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం రత్నంపేట. గత 10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రత్నంపేట గ్రామంలోని ఒక దళిత కుటుంబం పెంకుటిల్లు పూర్తిగా కూలిపోయింది. దీంతో ఆ కుటుంబం నిరాశ్రయులయ్యింది. గ్రామ పంచాయతీ కార్మికుడు అయిన ఎదురుగట్ల మల్లయ్య దంపతుల ఇల్లు కూలిపోవడంతో వారు రోడ్డున పడ్డారు. వారి ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఇంటిని తిరిగి నిర్మించుకునే స్తోమత కూడా వారికి లేదు. ప్రభుత్వానికి, అధికారులకు వినతి. ఈ సందర్భంగా మండల సిపిఎం పార్టీ నాయకులు బాధితులకు ఆర్థిక సహాయం అందించారు. అలాగే ప్రభుత్వం వెంటనే స్పందించి మల్లయ్య కుటుంబానికి ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. మానవతావాదులు కూడా ముందుకు వచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ మరియు కాంగ్రెస్ ప్రభుత్వానికి వినతి పత్రం అందజేసినట్లు మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురిజాల శ్రీధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రామాంచ అశోక్, రత్నంపేట గ్రామస్తులు గాజుల పార్ది రాంబాబు, అత్తెన నరసయ్య, కళ్లపల్లి కృష్ణమూర్తి, రామంచ ప్రభాకర్, పర్లపల్లి అంజయ్య, రామంచ దుర్గయ్య మరియు బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ముందుకు రావాలి మానవతావాదులు ముందుకు రావాలి. తక్షణమే ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం రత్నంపేట గ్రామంలో గ్రామ పంచాయతీ కార్మికుడు ఎదురుగట్ల మల్లయ్య సఫాయి పని చేసుకుంటూ గత కొన్ని సంవత్సరాల నుంచి జీవనం కొనసాగిస్తున్న సందర్భంలో మరి ఈ మధ్యకాలం లోపట వర్షాల బీభత్స నేపథ్యం లోపట అతనుకున్న ఈ పెంకుటిల్లు పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. మరి ఆయనకు వెనక ముందు అంటూ వ్యవసాయ ఆధారిత భూమి కూడా లేదు. కేవలం ఈ అడుగు జాగా ఇల్లు జాగా మాత్రమే ఉంది. అది కూడా ఈ వర్షాల నేపథ్యంలో పూర్తిగా నీలమట్టమైంది. కాబట్టి ఇంతకుముందు కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరిగింది పత్రికా ముఖంగా. మరి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం కానీ, అధికారులు కానీ, కాంగ్రెస్ పార్టీ పాలకులు కానీ స్పందించకపోవడం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా మరి ఈ పత్రికా ముఖం సమావేశం సందర్భంగా మరి గ్రామ పంచాయతీ కుటుంబం ఎదురుగట్ల మల్లయ్య కుటుంబం ఏదైతే ఉందో మరి రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మరి ఈరోజు నేను ఒక పేదల పార్టీ సిపిఎం పార్టీ ప్రతినిధిగా ఆ కుటుంబానికి నాకు తోచిన విధంగా ఒక 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే మానవతావాదులు ఇక్కడ రత్నంపేటలో ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ముందుకొచ్చి ఆ కుటుంబానికి ఎంతో చేయూతను అందించాలి. అలాగే కుల సంఘాలు, దళిత సంఘాలు, బీసీ సంఘాలు ఎవరైనా కానీ మానవతావాదులు ఈ కుటుంబానికి ఎంతో మీకు తోచిన కాడికి ఆర్థిక సహకారం అందిస్తే వారికి ఇల్లు నిర్మాణం అనేది నిలదొక్కగలుగుతుంది. కాబట్టి మన దిశ కూడా అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు రావాలని చెప్పి సందర్భంగా తరుణం లోపల మరి గ్రామ పంచాయతీ లోపల గత 30 సంవత్సరాల నుంచి ఊరుకు ఈ సేవలు అందిస్తుంది. కాబట్టి ఇప్పుడు చాతగాని పరిస్థితుల రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అందరూ మానవతా కోణంలో ఆలోచించి ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా ఇక్కడ రాజకీయాలంటూ ఏంలో ఒక మానవతావాదిగా అందరూ ముందుకు వచ్చి ఎవరికి తోచిన వారికి విధంగా ఆర్థిక సహాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈ రత్నంపేటలో కూడా గ్రామస్తులతో కలిపి ఆ కుటుంబాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ వారికి తగిన విధంగా ఒక ఆర్థిక సహకారం 1000 రూపాయలు అందివ్వడం జరిగింది. అదే మాదిరిగా ఇప్పుడు కూడా అందరూ దయచేసి మానవతావాదంగా అందరూ ముందుకు వస్తే ఎంతో సంతోషపడతాం. కాబట్టి ఈ సందర్భంగా రత్నంపేట లోపల పత్రికా సమావేశం సందర్భంగా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. తక్షణమే ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలి. పేదవాని కుటుంబం ఆదుకోవాలి. పేదవాని కుటుంబం ఆదుకోవాలి.